ప్రైజ్ ద లార్డ్. ప్రాణమునకు మూలమైన యేసయ్యకు స్తోత్రములు. మీకు నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట 138వ కీర్తన 3వ చరణం. నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి. యేసయ్య మీద ఆనుకొని ఆత్మీయాత్రలో ఆనందముతో కొనసాగించబడుచు ఉన్న ఆత్మీయులారా, మన యేసయ్య మన ప్రాణమునకు మూలమై ఉన్నాడు. ఆయన ప్రాణ దుర్గమై ఉన్నాడు. సమాధిలో నుండి ప్రాణమును విమోచించినవాడు, ఆశగల ప్రాణమును తృప్తిపరచగలవాడు. కీర్తనకాడిన దావీదు మహారాజు గారు తన ప్రాణము సొమ్మసిల్లిపోయి ఉండగా, కృంగిపోయి ఉండగా, ప్రాణములో స్వస్థత లేక ఉండగా, పాతాళమునకు చేరువై ఉండగా, శత్రువుల మధ్యలో శత్రు భయముతో తన ప్రాణము నిలిచి ఉండగా, నాశనమనే గోతిలో పడి ఉండగా, ప్రార్థన ఆలకించువాడైన దేవునికి మొర్రపెట్టి ఉండగా యెహోవా ఉత్తరమిచ్చెను. ప్రాణములో బలమును ఇచ్చి ధైర్యపరచును, ప్రాణమును బలపరిచెను. అందుచేతనే ప్రాణము కాపాడబడెను, ప్రాణము స్వస్థపరచబడెను, ప్రాణము పాతాళము నుండి తప్పించబడెను, ప్రాణము ఉల్లసించునట్లుగా చేసెను. అంతేగాక ప్రాణమునకు సేద తీరునట్లుగా చేసెను, ప్రాణమునకు క్షేమమును విస్తరింపచేసెను. సారవంతమైన దానియందు ప్రాణమును సుఖింపచేసెను. నిశ్చయముగా నా ప్రియ దైవ జనాంగమా, ఏ విషయంలో నీ ప్రాణం అలసిపోయినది, సొమ్మసిల్లిపోయినది, కుంగిపోయి ఉన్నది, ప్రాణము విసికి వేసారిపోయినది, లోకములో జరుగుతున్న కార్యాలు, శరీరములో పోరాడుతున్న రోగాలు, ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు నీ ప్రాణమును బలహీనపరిచి ధైర్యము కోల్పోవునట్లు చేసినవా? యేసయ్య సన్నిధిలో మొర్రపెట్టు. నిశ్చయముగా ప్రార్థన ఆలకించి నీ మొర్రకు ఉత్తరమిచ్చి నీ ప్రాణములో బలమును అనుగ్రహించి బలపరిచి నిన్ను ధైర్యపరచును. ప్రార్థన. ప్రాణదుర్గమైన యేసయ్య మీకు స్తోత్రములు. మీరు మా ప్రాణమునకు ప్రియులై ఉన్నారు. స్తోత్రములు. బలహీనమైన మా ప్రాణమును నీ రక్తము ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మ ద్వారా, విశ్వాసము ద్వారా బలపరచండి. కోల్పోయిన ధైర్యమును మరలా అనుగ్రహించి మీ కొరకు సాక్షిగా నిలపమని యేసు నామములో అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ ఆయన ప్రాణములో త్రాణ పుట్టించి ధైర్యపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.